హాయ్. గత కొన్ని సంవత్సరాలుగా ఎంతో ఎదురు చూస్తా ఉన్న విశాఖపట్నం ఎయిర్‌పోర్ట్ యొక్క ఇనాగ్రేషన్ 1 ఆగస్ట్ రోజు మొదలవుతా ఉంది. ఇది గత కొన్ని సంవత్సరాలుగా కొన్ని రాజకీయ కారణాలు, ఇతర కారణాల వల్ల డిలే అవుతూ వస్తా వచ్చింది. కారణాలు ఏదైనా కూడా ఫైనల్‌గా ఇదైతే లాంచ్ అవ్వబోతా ఉంది. చంద్రబాబు నాయుడు గారి యొక్క దూరదృష్టి, కింజరపు రామ్మోహన్ నాయుడు గారి యొక్క హార్డ్ వర్క్, గత ప్రభుత్వంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి యొక్క ఇంటిగ్రిటీ, ఇవన్నీ కూడా ఈ యొక్క ప్రాజెక్టులో ఒక కీలకమని మనం భావించవచ్చు. ఇక్కడ పాలిటిక్స్‌ని ఇవన్నీ కూడా మనం మాట్లాడం. ఎందుకంటే ఇది పొలిటికల్ వ్యూ కానే కాదు. అందరి అభిప్రాయాలు మనం రెస్పెక్ట్ ఇస్తాం. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఈ ఎయిర్‌పోర్ట్ యొక్క పరిస్థితి ఏంటి, ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది, ఇవన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియోలో మనం మాట్లాడదాం. ఏం చేస్తున్నారా? దూరంగా ఉన్న మన వాళ్ళందరినీ వెనక్కి తీసుకురావడానికి పంపిస్తున్నాను నాన్న. Ladies and gentlemen, we will be landing shortly at Alluri Sitarama Raju International Airport, Andhra Pradesh. కూటమి ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ 6.13 లక్షల కోట్ల పెట్టుబడులకు 5.57 లక్షల ఉద్యోగాలకు ఊపిరినిస్తుంది. ఉత్తరాంధ్ర కలలకు రెక్కలనిస్తుంది. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్ రియల్టీ అడ్వైజర్. ఈరోజు మనం మాట్లాడుతుంది ఒక ఇంపార్టెంట్ థింగ్. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ఉత్తరాంధ్ర ప్రజల యొక్క చిరకాల కోరిక అయిన భోగాపురం ఎయిర్పోర్ట్ యొక్క ఇనాగ్రేషన్ రేపు ఆగస్టు 1 అయితే అవ్వబోతా ఉంది. ఈ ప్రోగ్రాంకి మన యొక్క దేశ ప్రధాని మోడీ గారు స్వయంగా హాజరవబోతా ఉన్నారు. 17th ఆగస్ట్ నుంచి అక్కడ ఆపరేషన్స్ కూడా మొదలవబోతా ఉన్నాయి. ఈ యొక్క ఎయిర్పోర్ట్కి ప్రముఖ స్వతంత్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు గారి యొక్క పేరైతే ఇవ్వడం జరిగింది. ఇది ఒక విశాఖపట్నంకే కాకుండా విజయనగరం, శ్రీకాకుళం, తర్వాత ఒడిస్సాకి కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అయిన ఒక ఎయిర్పోర్ట్. ఎందుకంటే విశాఖపట్నం నుంచి 40 కిలోమీటర్లు ఉంటే విజయనగరం నుంచి 17 కిలోమీటర్లు ఉంది, శ్రీకాకుళం నుంచి 60 కిలోమీటర్లు, ఒడిస్సా అయితే 100 కిలోమీటర్ల రేడియస్లోనే ఎయిర్పోర్ట్కి రీచ్ అయ్యేటట్టుగా ఉన్నాయి. సో ఇది ఉత్తరాంధ్రతో పాటు అటు ఒడిస్సాలో కొన్ని కీలకమైన జిల్లాలతో కూడా ఒక గుడ్ రిలేషన్ ఉన్న ఏరియా కాబట్టి అక్కడ ప్యాసింజర్స్ లేదంటే ప్రయాణికులు వచ్చే అవకాశాలు చాలానే ఉన్నాయి. అయితే ఈ వీడియోలో మనం ఎయిర్పోర్ట్ గురించి మాట్లాడతాం. దాంతోపాటు ఎయిర్పోర్ట్ యొక్క ఇంపార్టెన్స్, ఫ్యూచర్లో ఎలా ఉండబోతా ఉంది, దీంట్లో ఉన్న కొన్ని కీలకమైన పాయింట్స్ ఏంటి, ఫ్యూచర్లో రియల్ ఎస్టేట్ ఎలా ఉండిపోతుంది, ఇవన్నీ కూడా ఈ వీడియోలో మనం మాట్లాడే ప్రయత్నం అయితే చేస్తాము. అదేవిధంగా కొత్త ఇన్వెస్టర్స్ లేదా విశాఖపట్నంలో ఎలా ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటా ఉన్నారు వాళ్ళకి కొంత గైడెన్స్ కూడా ఈ వీడియోలో మనం ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాం. ఫ్రెండ్స్, ఒక ఇంపార్టెంట్ పాయింట్, ఇది దాదాపు 2700 ఎకరాల ఉన్న ఒక ప్రాజెక్టు, దాదాపు 4000 కోట్ల రూపాయలు బడ్జెట్ ఉన్న ప్రాజెక్టు. ఈ ఎయిర్పోర్ట్లో దాదాపు 3800 మీటర్ల పొడవైన రన్వేస్ 2 ఉన్నాయి. అంతేకాకుండా ఇది ఎక్కువగా లాజిస్టిక్ హబ్కి ఇంపార్టెన్స్ ఇచ్చిన ఒక ఎయిర్పోర్టు. అంతేకాకుండా విశాఖపట్నం అంటే సైక్లోన్స్ లేదంటే సీకి దగ్గరగా ఉంటుంది కాబట్టి అక్కడ ఆ గాలి యొక్క స్పీడ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి దానికి తగ్గట్టుగానే ఇక్కడ అన్ని రకాల నిర్మాణాలు కానీ ఆ టవర్స్ కానీ ఇవన్నీ కూడా డిజైన్ చేయడం జరిగింది. ఇది దాదాపు 200 కిలోమీటర్ల వేగంగా గాలి వచ్చినా కూడా దానివల్ల ఎటువంటి ఇబ్బంది జరగకుండా, వర్షపాతం కూడా ఎక్కువగా ఉన్నా కూడా అప్పుడు కూడా ఎలాంటి ఇబ్బంది గురి కాకుండా చాలా సెక్యూరిటీ మెజర్స్, స్టాండర్డ్స్ అన్ని కూడా చూసి తీసుకున్న ఒక ఛాలెంజింగ్ ప్రాజెక్ట్ అనమాట. గతంలో శీలానగర్లో ఒక ఎయిర్పోర్ట్ అయితే ఉండేది. ఆ ఎయిర్పోర్ట్ చాలా చిన్నది, తర్వాత కొద్దిగా లోయర్ సైడ్లో ఉండడం వల్ల వర్షాకాలం అది ఎక్కువగా మునిగిపోయేది. అంతేకాకుండా విశాఖపట్నం అనేది నేవల్ ఫోర్సెస్కి చాలా కీలకమైన ఒక జోన్ కాబట్టి అక్కడ ఫ్లైట్స్ మీద చాలా రెస్ట్రిక్షన్స్ ఇవన్నీ కూడా ఉండేవి. సో ఆ కారణం వల్ల అక్కడ శీలానగర్లో మనకి ట్రాన్స్పోర్టేషన్ సంబంధించి చాలా ఇబ్బందులు అయితే ఉండేవి. దాంతో కాకుండా రీసెంట్ టైమ్స్లో ట్రాఫిక్, ఇతర కారణాల వల్ల కూడా శీలానగర్ అనేది చాలా వరకు ఇబ్బందికరంగా ఉండడం వల్ల కొత్త ఎయిర్పోర్ట్ని అయితే 2015లో ప్రపోజ్ చేశారు. 2019లో దీనికి సంబంధించి అప్పుడు 2019లో ఈ ప్రాజెక్ట్ కోసం అని చెప్పేసి ఇనాగ్రేషన్ జరిగింది. కానీ 2023 నుంచి దాని యాక్చువల్ వర్క్ అయితే స్టార్ట్ అయింది. సో ఈ ప్రాజెక్టు కొన్ని సంవత్సరాలు డిలే అవ్వడానికి కొన్ని పొలిటికల్ రీజన్స్ ఇవన్నీ కూడా కారణమైన ఇది చివరికైతే ఒక మోస్ట్ సక్సెస్ఫుల్గా అండ్ మోస్ట్ బ్యూటిఫుల్ ఎయిర్పోర్ట్గా మనం పేర్కొనవచ్చు. ఎందుకంటే రీసెంట్ టైమ్స్లో చాలా వీడియోస్ వస్తూ ఉన్నాయి. ఆ వీడియోలో మనం చూడొచ్చు ఆ ఎయిర్పోర్ట్ లోపల భాగాల్లో ఎంత ఇంటీరియర్ కానీ లేకపోతే డెకరేషన్స్ కానీ గ్లోబల్ ఇంటర్నేషనల్ లెవెల్లో ఉందని చెప్పి చాలామంది వాళ్ళకి అభిప్రాయాలు అయితే తెలియజేస్తూ ఉన్నారు. అయితే ఈ ఎయిర్పోర్ట్కి 2 ప్రధానమైన మార్గాలు అయితే మనకి ఉంటాయి. ఓల్డ్ హైవే అండ్ న్యూ హైవే అండ్ ఫ్యూచర్లో బీచ్ కారిడార్ అయితే మెయిన్ కనెక్టింగ్ జోన్గా రాబోతా ఉంది. ప్రజెంట్ కొన్ని
రోడ్స్ లేదా లింక్ రోడ్స్ అవన్నీ కూడా వర్క్ అయితే ఆల్రెడీ జరిగాయి. ఇంకొంత రోడ్ వర్క్ ఇవన్నీ కూడా జరుగుతాయి. అవన్నీ జరిగితే ఇక్కడ కనెక్టివిటీ బాగానే ఉంటుంది. అయితే ఇక్కడ ఈ ఎయిర్పోర్ట్ సందర్భంలో కొన్ని కీ పాయింట్స్ కూడా మనం మాట్లాడాలి. ఒకటి, ఇక్కడ రాజకీయంగా కొన్ని పాయింట్స్ అయితే ఉన్నాయి. ఒకటి, ఈ ఎయిర్పోర్ట్ నిర్మాణానికి ఎవరి కారణం, ఎవరి వల్ల ఇది అయ్యింది, ఎవరికి క్రెడిట్ దక్కాలి, ఇవన్నీ కూడా మార్కెట్లో డిస్కషన్ జరుగుతూ ఉంది. అయితే మనం పొలిటికల్ పాయింట్స్ మీద మాట్లాడడం, ఇది ఇన్వెస్టర్స్ పాయింట్లో మాట్లాడే ఒక ప్లాట్ఫామ్ కాబట్టి నేను అక్కడ రాజకీయాల జోలికి వెళ్ళట్లేదు, ఇక్కడ వాస్తవాలు మాట్లాడుతూ ఉన్నాను. ఇది ఇనాగ్రేషన్ లేదంటే ఇనిషియల్ కాన్సెప్ట్ అనేది చంద్రబాబు నాయుడు 2015లో దీని మీద ఆయన ఆలోచన అయితే చేశారు. 2019లో తను ఇనాగ్రేషన్ అయితే చేశారు. జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు నాయుడుకి పొలిటికల్ అభిప్రాయ భేదాలు ఇవన్నీ కూడా అందరికీ తెలిసినవే. కానీ జగన్మోహన్ రెడ్డి కూడా కోవిడ్ టైంలో చాలా వరకు దీని మీద వర్క్ చేశారు అండ్ దాని గురించి ప్రయత్నం కూడా చేశారు. ఆ తర్వాత గవర్నమెంట్ ఇవన్నీ చేంజ్ అయిన తర్వాత 2023లో ముఖ్యంగా అక్కడ కింజరపు రామ్మోహన్ నాయుడు గారు ఏవియేషన్ మినిస్టర్ అవడం వల్ల దీన్ని మరింత చొరవ తీసుకొని దీని మీద చాలా వర్క్ చేసి అండ్ చాలా హార్డ్ వర్క్ చేసి సరైన టైంలో తను అయితే ఇది కంప్లీట్ అయ్యేటట్టుగా అయితే ప్రయత్నం చేశారు. అందుకోసం అని చెప్పి నేను ఇక్కడ ఈ క్రెడిట్ ఎవరికి ఇవ్వాలనేది పక్కన పెడితే ఇది అందరికీ వాళ్ళ యొక్క క్రెడిట్ వాళ్ళకి ఇచ్చేయవచ్చు. ఇక్కడ మనం మెయిన్గా అర్థం చేసుకోవాలి, అల్టిమేట్గా ప్రజలు యొక్క డెవలప్మెంట్ అండ్ ఫ్యూచర్ అనేది మనకి ఇంపార్టెంట్. రాజకీయాలు ఇవన్నీ కూడా వేరు పాయింట్లో వేరు విధాలుగా ఉంటాయి. సో అవన్నీ పక్కన పెడితే ఇలాంటి ఒక ఎయిర్పోర్ట్, ఇలాంటి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనేది ఒక రిమోట్ లేదంటే అన్డెవలప్డ్ ఏరియా అయిన ఉత్తరాంధ్రలో రావడం అనేది దాని యొక్క ఫ్యూచర్ని లేదంటే దాని యొక్క డెస్టినేషన్ని మార్చే ఒక మంచి ఒక ఆపర్చునిటీ. సో దాన్ని అందరూ కూడా యాక్సెప్ట్ చేయాలి, అర్థం చేసుకోవాలి. అయితే చాలా మందికి కొన్ని క్వశ్చన్స్ కూడా ఉన్నాయి. ఏంటా క్వశ్చన్స్ అంటే, ఈ ఎయిర్పోర్ట్ వస్తే జీవితాలు మారిపోతాయా, అసలు ఇంత పెద్ద ఎయిర్పోర్ట్ అవసరమా, ఇంతవరకు రియల్ ఎస్టేట్లో కొంత స్లో డౌన్ ఉంది, రీసెంట్ టైమ్స్లో ఎలా ఉంటుంది, ఎలా ఉండబోతుంది, ఇవన్నీ కూడా చాలా మందికి కొన్ని క్వశ్చన్స్, డౌట్స్ అయితే అవన్నీ కూడా నేను 1 by 1 చెప్తాను. గతంలో మనం అక్కడ వైజాగ్ ఎయిర్పోర్ట్ యొక్క స్టాటిస్టిక్స్ ఇవన్నీ గమనిస్తే వైజాగ్ ఎయిర్పోర్ట్కి ప్రయాణం 3 లక్షల మంది వచ్చేవాళ్ళు. ఇక్కడ ఒక ఆర్గ్యుమెంట్ కూడా జరుగుతూ ఉంది, వైజాగ్ లేదా విశాఖపట్నం జోన్కి ఎక్కువ మంది ప్యాసింజర్స్ రారు, ముంబై హైవేకి 4 కోట్ల మంది ప్యాసింజర్స్ వస్తూ ఉన్నారు, దాని యొక్క విస్తరణ, దాని యొక్క కంపారిజన్ చూస్తే ఇక్కడ విశాఖపట్నంకి ఇంత ల్యాండ్ ఇవ్వడం అవసరమా, ఇది సక్సెస్ఫుల్ అవుతుందా అవదా, ఇవన్నీ కూడా చాలా మందిలో ఉన్న ప్రధానమైన డౌట్. దానికి ఒక ఆన్సర్ నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. విశాఖపట్నంలో గతంలో ఉన్న ఎయిర్పోర్ట్ ఏదైతే శిలానగర్ ఎయిర్పోర్టు ఆర్మీ అండర్లో ఉండడం వల్ల తనకి చాలా వరకు నెంబర్ ఆఫ్ ఫ్లైట్స్ అనేది రెస్ట్రిక్షన్గా ఉండేవి. అంటే 100 ఫ్లైట్లు కావాలంటే 50 ఫ్లైట్లకే వాళ్ళు అప్రూవల్ ఇచ్చేవాళ్ళు. చాలా రెస్ట్రిక్షన్స్ అవి ఉండేవి. తర్వాత అక్కడ ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ అయితే లేవు. ముఖ్యంగా శిలానగర్ అనేది కొంతవరకు స్ట్రాటజిక్గా రాంగ్ డెస్టినేషన్ కాబట్టి చాలామంది అక్కడ వైజాగ్ శిలానగర్కి ల్యాండ్ అవ్వడానికి ఇష్టపడరు. ఇవన్నీ కారణాలు అక్కడ ప్యాసింజర్ యొక్క లిమిట్ చాలా వరకు తక్కువగానే చూపించింది. బట్ భోగాపురం ఒకవేళ ఎయిర్పోర్ట్గా ఫంక్షనింగ్ స్టార్ట్ చేస్తే చాలామంది ఉత్తరాంధ్ర అండ్ విజయనగరం, శ్రీకాకుళం అండ్ విశాఖపట్నం ఇతర ఏరియాల్లో కూడా చాలా వరకు ప్యాసింజర్స్ ఫ్లైట్ని యూజ్ చేయడానికి ఇష్టపడతారు. మరోవైపు ఎప్పుడైతే ఇది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అవుతుందో మీకు దాదాపు చాలా కంట్రీస్ నుంచి వచ్చేవాళ్ళు, కంట్రీస్కి వెళ్ళే వాళ్ళు కూడా పెరుగుతారు. ఆ కారణం వల్ల మీకు ఖచ్చితంగా నెంబర్ ఆఫ్ ప్యాసింజర్స్ పెరిగే అవకాశం అయితే ఉంది. ఒక చిన్న ఎస్టిమేషన్ నేను చేశాను. ఇప్పుడు విశాఖపట్నానికి సంవత్సరానికి 3 లక్షల మంది వస్తే ఇంకొక 1 yearలో ఈ సంఖ్య దాదాపు 10 నుంచి 15 లక్షల వరకు కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి. దానికి ఎటువంటి డౌట్ అయితే లేదు. సో యాక్చువల్లీ ఈ యొక్క ఎయిర్పోర్ట్ యొక్క సామర్థ్యము 4 కోట్ల మందికి ఉంది. అంటే ఇది చాలా లాంగ్ టర్మ్ బేస్డ్గా డిజైన్ చేసిన ఒక థీమ్. 4 కోట్ల మంది సంవత్సరానికి వస్తారు రారని మనం ఇప్పట్లో చెప్పలేము. బట్ కొన్ని సంవత్సరాల్లో ఇది మెల్లమెల్లగా పెరిగే అవకాశాలు అయితే ఉన్నాయి. దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. మరో ముఖ్యమైన పాయింట్, చాలా మంది ప్యాసింజర్ నెంబర్స్, ప్యాసింజర్ కౌంటే చూస్తూ ఉన్నారు. బట్ అక్కడ విశాఖపట్నం అనేది పోర్ట్ జోన్ అనమాట. అక్కడ లాజిస్టిక్ తర్వాత ఎక్స్పోర్ట్స్ అనేది చాలా కీలకమైన ప్రాంతం. సో ఇక్కడ కొత్తగా వచ్చిన ఎయిర్పోర్ట్ లాజిస్టిక్కి చాలా కీలకమైన స్థానం ఇచ్చింది. చాలా వరకు లాజిస్టిక్ సంబంధించి ఫాస్ట్ మూవింగ్ జరిగేటట్టుగా స్పెషల్ ప్రొడక్ట్స్ అండ్ వేర్ హౌసెస్ ఇవన్నీ కూడా డిజైన్ చేశారు. అంటే విశాఖపట్నం కేంద్రంగా ఎక్స్పోర్ట్స్ జరుగుతాయి. ఇదివరకు ఎక్స్పోర్ట్స్కి మనం చెన్నై, ముంబై లేదా కొన్ని ఇతర రాష్ట్రాల మీద కూడా ఆధారపడేవాళ్ళం. కానీ ఇక మీదట విశాఖపట్నం అనేది ఒక గ్లోబల్ హబ్గా మారుతుంది. దీని యొక్క లాజిస్టిక్ అనేది చాలా ఫెనోమినల్గా మారిపోతుంది. సో ప్యాసింజర్ కౌంట్ బేస్డ్గా చూడడం కన్నా అక్కడ లాజిస్టిక్ పరంగా ఎలాంటి డెవలప్మెంట్ వస్తుంది, దాని బేస్డ్గా ఎలాంటి పెద్ద కంపెనీస్ అక్కడ వాళ్ళ యొక్క ఆఫీసెస్ లేదంటే క్యాంపస్ లేదంటే జీసీసీ అంటాం, గ్లోబల్ కెపాసిటీ సెంటర్స్, అవి ఎలా ఎస్టాబ్లిష్ చేస్తారు,
ఇవన్నీ కూడా లాంగ్ టైంలో దాని యొక్క గ్రోత్ని డిసైడ్ చేసేస్తాయి. ఇక్కడ ఒక ఎస్టిమేషన్ ప్రకారం డైరెక్ట్గా అక్కడ ఒక 5,000 మంది ఎంప్లాయీస్ ఎన్రోల్ అయితే ఇండైరెక్ట్గా 1,00,000 మందికి ఉపాధి అయితే లభిస్తుంది. దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. గతంలో మనం లక్నో ఎయిర్పోర్ట్ కానీ నవీ ముంబై ఎయిర్పోర్ట్ కానీ చూస్తే అక్కడ ఎయిర్పోర్ట్లలో మొదట్లో స్లో డౌన్ కానీ ఇవన్నీ ఉన్న వన్స్ ఎయిర్పోర్ట్ అవన్నీ కానీ స్టార్ట్ అయితే అక్కడ ఆపరేషన్స్ పెరిగాయి, డెవలప్మెంట్ పెరిగింది. సో అదేవిధంగా మనకి భోగాపురం ఎయిర్పోర్ట్ సంబంధించి డెవలప్మెంట్స్ ఉంటుంది, ఆపరేషన్స్ పెరుగుతాయి, దానికి కనెక్టివ్ ఉన్న ఇతర ఇండస్ట్రీస్ కూడా డెవలప్ అవుతాయి. సో దాంట్లో మనం ఎటువంటి డౌట్ అయితే పొందవలసిన అవసరం అయితే లేదు. నేను స్ట్రాంగ్లీ బిలీవ్ చేస్తాను వైజాగ్ అనేది ఒక గ్లోబల్ డెస్టినేషన్గా లేదంటే ఒక నెక్స్ట్ మలేషియా లేదంటే హాంకాంగ్ అయ్యే ఒక ఛాన్స్ ఉన్న ఒక జోన్. దాన్ని ఎవరు కూడా తక్కువ అంచనా వేయొద్దు. వైజాగ్ ఉన్న జాగ్రఫికల్ కానీ అక్కడ ఉన్న ఆ ఎన్విరాన్మెంట్ లేదంటే అక్కడ ల్యాండ్ బ్యాంక్ అని ఫ్యూచర్లో అక్కడ రాబోతున్న డెవలప్మెంట్స్ కానీ ఇవన్నీ కూడా వైజాగ్ని నెక్స్ట్ హాంకాంగ్ లేదంటే ఒక గ్లోబల్ ఫైనాన్షియల్ క్యాపిటల్గా క్రియేట్ చేసే ఛాన్స్ ఉన్న జోన్. సో డెఫినెట్లీ అక్కడ గ్రోత్ అయితే ఆగదు. అయితే ఈ మొత్తం ఎపిసోడ్లో మనకు తెలుసుకోవాలి లేదా అర్థం చేసుకోవాలి, ఎయిర్పోర్ట్ వల్ల ప్రజల జీవితాలు బాగుపడిపోతాయని చెప్పి పొలిటీషియన్స్ అంటారు. రియల్ ఎస్టేట్ సంబంధించి వేరే వేరే రియల్ ఎస్టేట్ స్కీమ్స్ ఇవన్నీ కూడా జరిగాయి. కానీ ఇక్కడ వాస్తవం మనం అర్థం చేసుకుంటే ఈ ఎంటైర్ ఎపిసోడ్లో బాగుపడింది ఫస్ట్ పొలిటీషియన్స్, వాళ్ళ అనుబంధమైన ఇన్స్టిట్యూషన్స్ లేదంటే ఇన్వెస్టర్స్, ఇది ఫస్ట్. ఆ తర్వాత కొన్ని రియల్ ఎస్టేట్ కంపెనీస్, ఆ తర్వాత ఫైనల్గా కొంతమంది పెద్ద ఇన్వెస్టర్స్, వీళ్ళు ఎక్కువగా బాగుపడ్డారు. సామాన్యుడు కానీ రైతులకు కానీ ఎవరు కూడా ఎటువంటి బెనిఫిట్ ఇంతవరకు రాలేదు. మేబీ ఇక మీదట డైరెక్ట్గా ఇండైరెక్ట్గా కొంత బెనిఫిట్ అయితే రావచ్చు. బట్ మనం అర్థం చేసుకోవాలి, ఎప్పుడైనా కూడా ఎనీ డెవలప్మెంట్ ఎనీ గ్రోత్ ఫస్ట్ పొలిటీషియన్స్కి, బిజినెస్ పీపుల్కి, రియల్ ఎస్టేట్ పీపుల్కి వాళ్ళకే ఫస్ట్ ఆ బెనిఫిట్ అంతా వస్తుంది. వాళ్ళే ఎక్కువగా వెల్త్ క్రియేషన్ చేస్తారు. ఆర్డినరీ పీపుల్ సంపాదించేది నథింగ్. మహా అయితే వాళ్ళ 10,000 రూపాయల శాలరీ 30,000 అవుతుంది. 10,000 రూపాయలు సంపాదించిన వ్యక్తి 50,000 సంపాదించవచ్చు. బట్ పొలిటీషియన్స్, బిజినెస్ పీపుల్, రియల్ ఎస్టేట్ పీపుల్ 1,00,00,000 రూపాయలు పెట్టి 5 కోట్లు 10 కోట్లు సంపాదిస్తారు, 10 కోట్లు పెట్టి 100 కోట్లు సంపాదిస్తారు. సో డెఫినెట్లీ ఈ ఎంటైర్ ఎపిసోడ్లో ఫస్ట్ బెనిఫిట్ పొందింది మాత్రం పొలిటీషియన్స్, రియల్ ఎస్టేట్ పర్సన్స్ మాత్రం. సామాన్యుడు చాలా వరకు నలిగిపోయాడు. రియల్ ఎస్టేట్ పరంగా చూసుకున్నా కూడా ఎప్పుడో లాంగ్ టర్మ్లో 10,000 5,000 రూపాయలు ఉన్న ప్రైస్ ఈరోజు 20-25 వరకు పెరిగాయి. రీసెంట్గా ఎయిర్పోర్ట్ అనౌన్స్మెంట్ ఇవన్నీ జరిగిన తర్వాత 30% వరకు పెరిగింది. సో ర్యాలీ అనేది ఆల్రెడీ ఎప్పుడో 2015 నుంచి 19 మధ్యలో చాలా జరిగిపోయింది. 19 నుంచి ఆ తర్వాత మార్కెట్ చాలా వరకు కన్సల్టేషన్ జోన్లో ఉంది. అంటే విశాఖపట్నం, వైజాగ్ లేదా శ్రీకాకుళం ఆ ఏరియా మొత్తం కూడా ప్రైసెస్ ఎప్పుడు కూడా స్టేబుల్గా ఉంటాయి. ఎప్పుడూ ఆల్రెడీ పెరిగిపోయి ఉంటాయి. 1-2 కోట్లు అవుతాయి కానీ 2 కోట్లు 5 కోట్లు అయిపోతుంది. అయితే ఇక్కడ ఎయిర్పోర్ట్ యొక్క డిలే చాలా అయ్యింది కాబట్టి కొంత ఆ డిలే అనేది ప్రైసెస్ మీద ఇంపాక్ట్ చూపించింది. దాన్ని నేను కాదన్ను. బట్ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది రీసెంట్ టైమ్స్లో ఒక 30-40% ప్రైసెస్ అయితే పెరిగాయి. బికాజ్ ఎయిర్పోర్ట్ ఆపరేషన్స్ స్టార్ట్ అయ్యాయి కాబట్టి ఈ ప్రైసెస్ మరింత పెరిగే అవకాశాలు అయితే ఇప్పుడు ఉన్నాయి. ఎందుకంటే మీకు ఆపరేషన్ స్టార్ట్ అవ్వకపోతే ఒక పాయింట్, బట్ ఎప్పుడైతే ఆపరేషన్ స్టార్ట్ అయ్యాయో అక్కడ ట్రాఫిక్ కానీ కనెక్టివిటీ కానీ ఇవన్నీ కూడా పెరుగుతాయి. సో మీకు నెక్స్ట్ గ్రోత్ అయితే ఇప్పుడు ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారో వాళ్ళకైతే వస్తుంది. ఇప్పుడు ఎవరైతే రెసిడెన్షియల్ జోన్ పరంగా రెసిడెన్షియల్ కాన్సెప్ట్లో ఎవరైతే ప్లాన్ చేస్తూ ఉన్నారో వాళ్ళకైతే వస్తుంది. బట్ ఇదివరకు ఎవరైతే కొంతమంది ఇన్వెస్ట్మెంట్ చేశారో సరైన ఎంట్రీ సరైన ఎగ్జిట్ తీసుకోకపోవడం వల్ల వాళ్ళకైతే ఎటువంటి రిటర్న్ అయితే రాలేదు. ఇప్పుడు కాదు, లాస్ట్ 1 ఇయర్లోనే నేను చాలా మందికి భోగాపురం ఎయిర్పోర్ట్ సమీపంలో ఇన్వెస్ట్మెంట్ చేయమని చెప్పాను. ఎందుకు చెప్పాను అంటే ఎనీ రియల్ ఎస్టేట్ లేదంటే ఎనీ గ్రోత్ 2 పాయింట్లు లేదా 3 పాయింట్ల మీద ఆధారపడి ఉంటుంది. ఒకటి రోడ్ అండ్ నెట్వర్క్ లేదా అక్కడున్న సీ పోర్ట్స్ యొక్క గ్రోత్ లేదా ఎయిర్పోర్ట్. ఈ 3 ఎప్పుడైతే పెరుగుతాయో లేదా వాటి యొక్క విస్తీర్ణ పెరుగుతుంది లేదంటే వాటి యొక్క ఉనికి స్టార్ట్ అవుతుందో అక్కడ ఆటోమేటిక్గా మీకు కమర్షియల్, రెసిడెన్షియల్ గ్రోత్ అన్నీ కూడా మొదలైపోతాయి. సో ఆ కారణం వల్ల మనం ఎయిర్పోర్ట్ జోన్ని కన్సిడరేషన్ చేయాలి అంటాను. తర్వాత రీసెంట్ టైమ్స్లో మనం గమనిస్తే చాలా పెద్ద పెద్ద కంపెనీస్ రావడం, దాంతోపాటు ప్రజెంట్ ఉన్న కూటమి ప్రభుత్వం ఎస్పెషల్లీ ఐటీ కంపెనీ సంబంధించి చాలా ల్యాండ్ అలొకేషన్స్, చాలా ఐటీ కంపెనీ సంబంధించి ఆ యొక్క బిడ్డింగ్ ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి అక్కడ కొన్ని కంపెనీస్ ఎస్టాబ్లిష్మెంట్ ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ఇది ఒకే రోజులో లేకపోతే 2 రోజుల్లో జరిగిపోయే ఒక ఇన్సిడెంట్ కాదు. ఇది ఒక 5 years 10 years స్కేల్లో జరిగే ఒక ప్రాసెస్. సో ఇప్పుడు అనేది అసలైన గ్రోత్ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. ఎస్పెషలీ హైవేకి ఆనుకొని లేకపోతే హైవే దగ్గరలో లేకపోతే ఎయిర్పోర్ట్కి సరౌండింగ్ కనెక్టివిటీ ఉన్న జోన్స్లో మీకు గ్రోత్ అనేది స్టేబుల్ టు బెటర్గా అయితే మనం చూడొచ్చు. నేను ఎక్కువగా స్ట్రాటజీస్ని బిల్డ్ చేసుకోమని చెప్తాను. అంటే కొని ఉంచితే ఆటోమేటిక్గా పెరుగుతుంది. బట్ మీరు స్ట్రాటజీకి దాన్ని డెవలప్ చేసుకోవడం, కమర్షియల్ పర్పస్లో డెవలప్ చేసుకోవడం, ల్యాండ్ తీసుకుని ప్లాటింగ్ చేయడం,
వీటి వల్ల మీకు ఎక్కువ బెనిఫిట్ అయితే వస్తుంది. సో ఎవరైతే కొత్తగా ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటా ఉన్నారో లేదా ప్లానింగ్ చేస్తూ ఉన్నారో వాళ్ళు ఇలాంటి స్ట్రాటజీస్ అప్లై చేయండి. అంతేగాని ప్లాట్ కొనుక్కుంటే రేట్లు పెరిగిపోతాయి, అపార్ట్మెంట్ కొనుక్కుంటే రేట్లు పెరిగిపోతాయి అంటే అది మార్కెట్ మీద ఎక్కువగా డిపెండ్ అయిపోతుంది. బట్ బిజినెస్ చేసే విధానము లేదంటే స్ట్రాటజీస్ అప్లై చేస్తే మనకి రిటర్న్స్ బాగుంటాయి. అందుకే నేను చాలామంది ఇన్వెస్టర్స్కి స్ట్రాటజిక్గా ఇన్వెస్ట్మెంట్ చేయమని చెప్తాను. సో ఆ విధంగా ప్లాన్ చేసుకుంటే మీకు బెటర్ రిటర్న్స్ అయితే వస్తాయి. విశాఖపట్నం లేదా భోగాపురం సమీపంలో లేదా ఆ ఏరియాలో ఒకవేళ మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్నా లేదా ఏదైనా గైడెన్స్ కావాలనుకుంటే మీరు డెఫినెట్లీ మా యొక్క వాట్సాప్ నెంబర్లో కాంటాక్ట్ చేయొచ్చు. మీ సూటబుల్ బడ్జెట్ తగ్గట్టుగా మంచి ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ కానీ లేదంటే ఆ గైడెన్స్ కానీ మనం ఇస్తాం. సో విశాఖపట్నం యొక్క నెక్స్ట్ జర్నీ అయితే స్టార్ట్ అయింది. అండ్ విశాఖపట్నం అనేది ఒక గ్లోబల్ హబ్. ఇప్పటి వరకు తెలుగు వాళ్ళు ఇన్వెస్ట్మెంట్కి ఎక్కువగా హైదరాబాద్ ప్రిఫర్ చేశారు, కానీ ఇక మీదట తెలుగు వాళ్ళందరూ కూడా విశాఖపట్నాన్ని కన్సిడరేషన్ చేయొచ్చు. తెలుగు వాళ్ళే కాదు, ఇండియా మొత్తం మీద ఉన్న మిగతా వాళ్ళు కూడా ఈ యొక్క గ్లోబల్ సిటీగా భావించి ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ 10 years అనేది ఒక అద్భుతమైన సమయం. అండ్ అక్కడ మీకు గ్లోబల్ లెవెల్లో అండ్ ఒక ఇంటర్నేషనల్ సిటీగా అది మారబోతా ఉంది. సో ఎటువంటి పరిస్థితుల్లో దీన్ని అయితే మిస్ చేసుకోకండి. ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. 10 years వరకు ఉండే ప్రయత్నం అయితే చేయండి. ఎస్పెషలీ ఆ బీచ్ కారిడార్ ఏదైతే 38 kilometers బీచ్ కారిడార్ ఇంకొక 2-3 yearsలో రాబోతా ఉంది, అది చాలా చాలా ఇంపార్టెంట్. ఒకసారి బీచ్ కారిడార్ ఆ జోన్లోకి వెళ్తే మీకు అర్థమవుతుంది అక్కడ ఎలాంటి ఎన్వైరన్మెంట్ ఉంది, తర్వాత అక్కడ ఆ బ్యూటిఫుల్ థింగ్స్ అన్ని కూడా మీరు అర్థం చేసుకోగలరు. హైవేకి ఫేసింగ్లో ఉన్న ల్యాండ్ ఎంత రేట్ ఉన్నాయో బీచ్ కారిడార్లో ల్యాండ్స్కి అంతే రేట్ ఉంది. అక్కడ ఎటువంటి పంట లేకపోయినా ఏమి లేకపోయినా ఆ ల్యాండ్కి అంత వాల్యూ ఉంది. ఎందుకుంది అంటే అక్కడ ఉన్న ఆ యొక్క ల్యాండ్స్కేప్ కానీ ఆ యొక్క సీ వ్యూ కానీ ఎప్పుడైనా కూడా లగ్జరీ ప్రోడక్ట్లకి లగ్జరీ థింగ్స్కి వాల్యూ ఉంటుంది. అది మీరు అర్థం చేసుకోండి. సో ఎవరైతే లాంగ్ టర్మ్లో వెల్త్ క్రియేషన్ చేయాలనుకుంటున్నారో దాన్ని ఎట్టి పరిస్థితుల్లో వదులుకోకండి. అండ్ అలాంటి ఆపర్చునిటీ వస్తే దాన్ని ఎన్కరేజ్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. నేను మరొకసారి చెప్తా ఉన్నాను, మీరు ఒకవేళ లాంగ్ టైంలో మంచి వెల్త్ క్రియేషన్ చేయాలి అనుకుంటే విశాఖపట్నం ఈజ్ అల్టిమేట్ ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ. నెక్స్ట్ 10 yearsలో మీకు ఒక అద్భుతమైన ఒక వెల్త్ క్రియేషన్ ఇచ్చే ఒక జోన్. సో దాంట్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేసే ప్రయత్నం అయితే చేయండి.